హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈ వీక్ నవంబర్ 14th అండ్ 15th నాకు నచ్చిన 6 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చి జిగ్రీస్. ఇది 14th నవంబర్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా యొక్క జానర్ వచ్చి బడీ కామెడీ. ఈ మూవీ డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పల. ఈ మూవీ క్యాస్ట్ వచ్చి కృష్ణ బురుగొర్ల, రామ్ నితిన్, ధీరజ్ అండ్ మనీ వక్క. ఈ మూవీ యొక్క ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది. ఇది ప్యూర్ కామెడీ మూవీ, తప్పకుండా చూడండి. అండ్ రోడ్ ట్రిప్ కూడా ఈ మూవీలో ఒక పార్ట్. ఈ లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చి సంతాన ప్రాప్తిరస్తు. ఇది కూడా 14th నవంబర్న మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ యొక్క జానరా వచ్చి ఫ్యామిలీ డ్రామా. దీని యొక్క డైరెక్టర్ సంజీవ్. ఈ మూవీ మెయిన్ కాస్ట్ వచ్చి చాందిని చౌదరి అండ్ విక్రాంత్ రెడ్డి. వెన్నెల్ కిషోర్ అండ్ తరుణ్ భాస్కర్ కూడా ఇందులో పార్ట్ అయ్యారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఐ హోప్ ఈ మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చి శివ. ఇది 14th నవంబర్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చూడడానికి మెయిన్ కారణం ఇది 4Kకి అప్గ్రేడ్ అయ్యి అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్తో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ చూసాను నేను, అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది 4Kకి అప్గ్రేడ్ అవడం వల్ల దీని క్వాలిటీ చాలా బాగుంది. నాకు ఈ మూవీ పర్సనల్గా చాలా ఇష్టం. సో నేను ఇది మ్యాక్సిమం థియేటర్స్లో చూస్తాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఇది కూడా రిలీజ్ మూవీ. ఇది 15th నవంబర్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రభుదేవ గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీని. సిద్ధార్థ, త్రిష యాక్టింగ్ ఈ మూవీలో నాకు చాలా బాగా ఇష్టం. తప్పకుండా ఈ మూవీని వాచ్ చేయండి ఇఫ్ మీకు టైం ఉంటే. మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చి దే దే ప్యార్ దే 2. ఇది 14th నవంబర్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దీని యొక్క మూవీ జానరా వచ్చి రొమాంటిక్ కామెడీ. దీని యొక్క డైరెక్టర్ అంశుల్ శర్మ. దీని మెయిన్ క్యాస్ట్ వచ్చి అజయ్ దేవగన్, మాధవన్, టాబు అండ్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా కామెడీగా ఉంది. ఐ హోప్ ఇది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హిందీ మూవీస్ చూసి అలవాటు ఉంటే తప్పకుండా ఈ మూవీని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మన లిస్ట్లో లాస్ట్ మూవీ వచ్చి ది రన్నింగ్ మ్యాన్. ఇది కూడా 14th నవంబర్న రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఇది సైఫై ఛానల్లో రిలీజ్ అవుతున్న మూవీ. దీని యొక్క డైరెక్టర్ ఎడ్గర్ రైట్ అండ్ మెయిన్ క్యాస్ట్ వచ్చి గ్లెన్ పోవెల్ అండ్ ఎమిలా జోన్స్. ఈ మూవీ ట్రైలర్ నాకు ఓకేగా అనిపించింది. ఈ వీక్ నేను అట్లీస్ట్ 3 to 4 మూవీస్ని వాచ్ చేసి ఈ మూవీస్కి రివ్యూస్ కూడా ఇస్తాను. తప్పకుండా మీరు ఆ రివ్యూస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.